ఇంకా ఎవరు వస్తుంది సార్ గుట్టారేనా అదే ఒక్కరోజు అందరికీ మంచి పాయింట్ కలెక్టర్ శివ బయట అధికారం లేకపోతే నాడు వినాయకుడు పిచ్చుకోదాం. ఈరోజు ఏదైతే మనం అందరం కూడా విట్నెస్ చేశామో, మనకి రీసెంట్గా జరిగిన ఢిల్లీ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే చేసిందో, అంటే యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. ఏదైతే అన్యాయం జరుగుతుందో మన దేశంలో, ముఖ్యంగా నీట్ ఎగ్జామ్లో ఎంతోమంది పిల్లలు కష్టపడి వాళ్ళు ర్యాంక్స్ తెచ్చుకునే దానికి ఎంతో కష్టపడి ముందుకు వస్తే, ఈ పేపర్ లీకేజ్ వల్ల కొంతమంది బెనిఫిట్ పొంది ఇంతమంది పిల్లలు కష్టాన్ని వృధా చేయడమే కాకుండా వాళ్ళని మానసికంగా ఒక డిప్రెషన్లోకి తీసుకుని వెళ్ళి వాళ్ళ ఆత్మహత్యలకు కారణమయ్యారు. ఈ విధంగా అయిన దాన్ని ఇప్పుడు ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ యూత్ అందరూ కూడా, జెన్ జీ వాళ్ళందరూ కూడా ఒకటిగా వెళ్ళి ఈ ఏదైతే అన్యాయం జరిగిందో దానిపైన పోరాటం చేశారో, ఆ పోరాటంలో విజయాన్ని సాధించారు. ఆ తప్పును ఒప్పుకొని మరి హెచ్ఆర్డి మినిస్టర్ గారు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయడం జరిగింది. సో అదే విధంగా దాన్ని మేము ఆధారంగా చేసుకొని మన ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా డిఎస్సి ఎగ్జామ్స్ ఏవైతే కండక్ట్ చేశారో దాంట్లో కూడా చాలా అవకతవకలు జరిగాయనేసి మనందరికీ తెలుసు. దాంట్లో మన పార్టీ కూడా ప్రూఫ్ చేశాము. ఏదైతే స్పోర్ట్స్ కోటా కానివ్వండి, మిగతా కోటాల ద్వారా ఏ విధంగా జెన్యూన్గా కష్టపడి ఎగ్జామ్ రాసి వాళ్ళకి అర్హతలు ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా ఏ విధంగా వేరే వాళ్ళకి అడ్డదారుల్లో వెళ్ళి, అంటే సిస్టాన్ని కరప్ట్ చేసి సిస్టంలో ఏదో మేనేజ్ చేసుకొని ఏ విధంగా వాళ్ళు సంపాదించుకున్నారో తెచ్చుకున్నారో మనం అందరం కూడా చూసాము. మరి ఇలాంటప్పుడు ప్రజల్లో కానివ్వండి, యూత్లో కానివ్వండి, స్పెషల్లీ చదువుకునే పిల్లలలో ఆ ఒక సహనం అనేది కోల్పోతుంది. అంటే మనం చదువుకుంటే లాభం లేదు, మేనేజ్ చేసుకుంటే బతికేయచ్చు అని వాళ్ళు ఒక ఆదర్శంగా ముందుకు తీసుకువెళ్తున్నారో ఏమో మాకు తెలియట్లేదు. కానీ మరి తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆ యువతకి అండగా మేము అందరం ముందున్నాము. ఆ యువతకి అందరికీ కూడా ఎవరికైతే డిఎస్సి ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయో వాళ్ళందరికీ కూడా ఆ కేసుని మీరు సిబిఐకి ఇవ్వండి. ఇన్ కేస్ మీరు ఒకవేళ అది లేదు, మేము ఎటువంటి పని అట్లా ఏది కాదు అనుకుంటే సిబిఐకి ఇవ్వండి. లేదు తప్పు అయింది అంటే హుందాగా తప్పును ఒప్పుకోండి, రాజీనామా చేసి మళ్ళీ
క్లియర్గా మళ్ళీ ఎగ్జామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి మళ్ళీ జాబ్స్ని ఫ్రెష్గా రిక్రూట్ చేయాల్సిందిగా మేము అందరం డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నో ప్రామిసెస్ చేసింది, స్పెషల్లీ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్న, ఉద్యోగాల కల్పన అన్నారు, ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. దాదాపు 10,000 కోట్ల దాకా దగ్గరగా సుమారుగా అంతమంది పిల్లలకి ఇంతవరకు ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాలేజెస్ సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు, వాళ్ళు ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలకి పోవడానికి లేదు. ఏ విధంగా మీరు యువతకి మీరు ఆదర్శంగా నిలుస్తున్నారు? యువత భవిష్యత్తును మీరు ఏ విధంగా మీరు అన్యాయం చేస్తున్నారో ఒకసారి పార్టీ తెలుసుకోవాలి. వాళ్ళు తప్పకుండా కూటమి ప్రభుత్వం ఏదైతే జరిగిందో, మేము రెండు డిమాండ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ట్రాన్స్పరెంట్ మేము క్లియర్గా డిమాండ్ చేస్తున్నాం. మీరు కనుక నిజంగా ఏమి తప్పు జరగలేదు అంటే ఈ కేసుని తీసుకెళ్ళి సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి. లేదు తప్పు జరిగింది అంటే హుందాగా మీరు దీన్ని రాజీనామా చేసి తప్పుకోండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి తప్పకుండా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళు దీనికి తప్పకుండా ఏదో ఒకటి తప్పకుండా చేయాలి. లేదంటే ఢిల్లీలో లాగా ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉద్యమం తీవ్రంగా ముందుకు తీసుకుని వెళ్తాం. స్టూడెంట్స్కి ఈరోజు ఉద్యోగాలు కోల్పోయినారు. ఎంతో ఆశతో, ఎంతో తల్లిదండ్రులు కష్టంతో వాళ్ళంతా కూడా పిల్లలను చదివించి మా పిల్లలు ఈరోజు ఒక స్థాయికి వెళ్ళిపోతారని చెప్పి తల్లిదండ్రుల కలలన్నీ కూడా నిర్వీర్యం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈరోజు మొన్న కేంద్రంలో ఎలాగైతే జంతర్ మంతర్లో ఎలాగైతే స్టూడెంట్స్ వాళ్ళ నీట్ ఎగ్జామ్లో ఎలాగైతే లీక్ పేపర్ జరిగిందని చెప్పేసి స్టూడెంట్స్తో ఇలా ఆటలు ఆడకూడదు ఏ ప్రభుత్వమేనని చెప్పేసి ఎలాగైతే గట్టిగా నినాదాలు చేసి సాధించుకున్నారో, అక్కడ కేంద్ర హోంమంత్రి గారు ధర్మేంద్ర గారు ఎలాగైతే రాజీనామా చేశారో, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా మరి లోకేష్ గారు దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిజంగా మీరు ఖచ్చితంగా నీతి నిజాయితీగా ఉద్యోగాలు ఇచ్చింటే ఈరోజు సిబిఐ విచారణ జరిపించండి. మేము కూడా మా అధ్యక్షులు జగనన్న మొన్న అన్నీ కూడా కూలషంగా మొన్న మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి కూలషంగా ప్రజలందరికీ కూడా వివరించి చెప్పడం జరిగింది. ఏ విధంగా అన్యాయం జరిగింది డిఎస్సి ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్కి అని చెప్పేసి, ఏ విధంగా అక్రమాలు జరిగినాయని చెప్పేసి ఏ విధంగా అయితే మరి చెప్పారో, మరి ఎందుకు మీరు దానిపైన మాట్లాడతలేరు? నిజంగా మీరు ఏ అక్రమంగా మీరు నిజంగా నీతి నిజాయితీగా ఉద్యోగాలు ఇచ్చింటే మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు సిబిఐ విచారణ జరిపించకున్నారు? కాబట్టి దీనిపైన మరి విద్యార్థులపైన ఈ డిఎస్సి స్టూడెంట్స్ మీద మరి ఖచ్చితంగా విద్యార్థుల మీద ఇంతవరకు కూడా 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. మా ప్రభుత్వం ఉన్నప్పుడు, మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6 నెలలకు ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, మరి అమ్మఒడి అయితేనేమి ఖచ్చితంగా ఇచ్చేటోళ్ళం. ఈరోజు మీరు జగనన్న కంటే ఎక్కువ ఇస్తామని చెప్పేసి అవే పథకాలు పేరు మార్చి ఈరోజు 1 సంవత్సరం ఏమో అమ్మఒడి పూర్తిగా కూడా మరి ఇవ్వని పరిస్థితికి తీసుకొని వచ్చినారు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక ఎంతమంది విద్యార్థులు వాళ్ళకి మరి టీసీలు కూడా ఇప్పించుకొని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు, కట్టని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు. స్టూడెంట్స్ అంతా చాలా బాధాకరంగా, చాలా విచారకరంగా ఉన్నారు. మీరు చేసిన నిర్వారకం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మరి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి ఆనాడు ఏదైతే చెప్పారో ఈరోజు ఒక అమరావతి ఒకటే మీకు గుర్తొస్తుంది. అమరావతి మీద దృష్టి పెట్టారు. కాబట్టి స్టూడెంట్స్ ఏమైపోయినా మాకు సంబంధం లేదు, రైతులు ఏమైపోయినా సంబంధం లేదు, ఎవరు ఏమైపోయినా మా సూపర్ 6 గాలికి గెలుచుకొని మేమైతే కుర్చీలో కూర్చున్నాం. మాకు అమరావతి ఒకటే బాగుంటే చాలు, మేము బాగుంటాము అని చెప్పేసి ఈరోజు వాళ్ళ పరిస్థితి చూసినట్టు అర్థమవుతుంది. దీన్ని ఎక్కడా కూడా వదలం. ఎందుకంటే కేంద్రంలో భాగంగా మీరు కూడా ఉన్నారు, భాగస్వాములే. కాబట్టి అక్కడ హోంమంత్రి ధర్మేంద్ర గారు ఎలాగైతే హుందాగా రిజైన్ చేశారో, మరి మీరు కూడా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఖచ్చితంగా రాజీనామా చేయాలి, లేకుంటే సిబిఐ విచారణ చేపట్టాలని చెప్పేసి స్టూడెంట్ తరఫున మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం.